ఒకే రాత్రి ఒక్క తుఫాను వేల కుటుంబాల జీవితాలను శాశ్వతంగా మార్చేసింది. ఒకప్పుడు వెలుగులతో నిండిన పట్టణం ఈరోజు మౌనంగా నిలిచిపోయిన శిథిలాల సమాహారం. ఇది ఒక కథ కాదు, ఇది ధనుష్కోడి. 1964కి ముందు ధనుష్కోడి ఒక జీవంతో నిండిన తీరపట్టణం. రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ, పోస్టాఫీసు దగ్గర లేఖల సందడి, పిల్లల నవ్వులు, మత్స్యకారుల కష్టజీవితం, సముద్ర మార్గాల వాణిజ్యం, రామేశ్వరం నుంచి వచ్చే యాత్రికులు. అందుకే ధనుష్కోడిని అప్పట్లో మినీ సింగపూర్ అని కూడా పిలిచేవారు. సుమారు 5,000 మంది ప్రజలు ఆ పట్టణాన్ని తమ ఇంటిగా భావించారు. డిసెంబర్ 22, 1964 సాయంత్రం వరకు అంతా సాధారణంగానే ఉంది. కాని రాత్రి పడగానే సముద్రం గర్జించడం మొదలుపెట్టింది. గాలివేగం గంటకు 280 కిలోమీటర్లు దాకింది. సముద్ర అలలు ఇళ్లకన్నా ఎత్తుగా మారాయి. అది కేవలం వర్షం కాదు, అది ప్రళయం. అదే రాత్రి పాంబన్ నుంచి ధనుష్కోడి వడుతున్న ఒక ప్యాసింజర్ ట్రైన్. రైల్లో కుటుంబాలు, చిన్నపిల్లలు, వృద్ధులు. ఎవరికీ తెలియదు అది వాళ్ల జీవితాల్లో చివరి ప్రయాణమని. అచానక్ భారీ అలలు రైలును చుట్టుముట్టాయి. ఒక్క క్షణంలో రైలు పట్టాల మీద నుంచి సముద్రంలోకి కొట్టుకుపోయింది. ఆ రైల్లో ఉన్నవాళ్లు ఎవ్వరూ తిరిగి రాలేదు. ఆ తుఫాను తగ్గేసరికి ఇళ్ళు లేవు, రోడ్లు లేవు, రైల్వే స్టేషన్ లేదు, మానవ జీవితం గుర్తుచేసే ఏ ఆనవాళ్లూ లేవు. వేలమంది ప్రాణాలు కోల్పోయారు, అధికారిక లెక్కలు చెప్పలేని స్థాయిలో. ఆ రాత్రి తర్వాత ధనుష్కోడి ఎప్పటికీ మునుపటిలా కాలేదు. తుఫాను తర్వాత భారత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ధనుష్కోడి ఇక నివాసయోగ్యం కాదు. మిగిలిన కొద్దిమందిని రామేశ్వరం తరలించారు. ఇళ్లు కట్టుకునే అనుమతి లేదు, మళ్లీ జీవితం మొదలుపెట్టే అవకాశం లేదు. అలా ఒక పట్టణం పటాల మీదే మిగిలిపోయింది. ఈరోజు ధనుష్కోడి పాడుబడ్డ చర్చిలు, కూలిపోయిన రైల్వే స్టేషన్, సముద్రం మధ్య నిలిచిన శిథిలాలు. అక్కడ వినిపించేది గాలి శబ్దం మాత్రమే. అందుకే ధనుష్కోడి ఇప్పుడు భారతదేశపు గోస్ట్ టౌన్. ఈ కథ మనకు చెబుతుంది, ప్రకృతి ముందు మనిషి ఎంత బలహీనుడో, ఒక్క రాత్రి ఎంత పెద్ద నాగరికతనైనా మాయం చెయ్యగలదో. ధనుష్కోడి కేవలం ఒక ప్రదేశం కాదు, అది ఒక హెచ్చరిక. ఒక్కసారి అక్కడ నిలబడి చూస్తే శిథిలాలు కాదు, మౌనంగా అరుస్తున్న చరిత్ర కనిపిస్తుంది. ఇది ధనుష్కోడి, ఒకే రాత్రిలో మాయమైన పట్టణం. ధనుష్కోడిలో జీవితం చాలా సాదాసీదాగా ఉండేది. చేపలవేటే ప్రధాన జీవనాధారం. పిల్లలు స్కూల్కి వెళ్లేవారు. సాయంత్రం సముద్రం దగ్గర కుటుంబాలు కూర్చొని మాట్లాడుకునేవారు. ఎవ్వరూ ఊహించలేదు ఆ సముద్రమే ఒకరోజు వారి జీవితాలను మింగేస్తుందని. ఆ రాత్రి గాలి శబ్దం మాటలు వినిపించనిమ్మలేదు. ఇళ్ల కప్పులు ఎగిరిపోతున్నాయి. చీకట్లో ఎవరో కూడా కనిపించని పరిస్థితి. అమ్మలు పిల్లలను కౌగిలించుకున్నారు. తండ్రులు కుటుంబాన్ని కాపాడాలని ప్రయత్నించారు. కాని ప్రకృతి ముందు ఎవ్వరూ గెలవలేకపోయారు. ఉదయం వెలుతురు వచ్చేసరికి ధనుష్కోడి అనే పేరు మాత్రమే మిగిలింది. తల్లిని వెతుకుకుంటూ ఏడుస్తున్న పిల్లలు, భర్త కోసం ఎదురుచూస్తున్న భార్యలు, ఏ జవాబులేని ప్రశ్నలు మాత్రమే. ఈరోజు అక్కడ నిలబడి చూస్తే ఇళ్ళు లేవు, మనుష్యులు లేరు. ఉన్నది ఒక్కటే, మౌనంగా నిలిచిన శిథిలాలు. ధనుష్కోడి ఒక పట్టణం కాదు, అది ఒక హెచ్చరిక. ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడో గుర్తుచేసే చిహ్నం. ఈరోజు ధనుష్కోడికి వెళ్లిన వాళ్లు అక్కడ శిథిలాలు మాత్రమే చూస్తారు. కాని ఆ శిథిలాల మధ్య ఒకప్పుడు నవ్వులు ఉన్నాయి, కలలు ఉన్నాయి, జీవితాలు ఉన్నాయి. ఆ సముద్రం ఇప్పటికీ అలలతో ఆడుకుంటూనే ఉంది. కాని ఆ అలల శబ్దంలో ఎన్నో మౌన అరుపులు దాగి ఉన్నాయి. ధనుష్కోడి కేవలం ఒక పట్టణం కాదు, ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడో గుర్తుచేసే ఒక హెచ్చరిక.